ఇది నాన్న నువ్వు దేవుని తెలుసుకున్నావు, నువ్వు ఇప్పుడు ఏమవ్వాలంటే రూపాంతరము చెందాలి. రూపాంతరము చెందడం అంటే నిన్ను నువ్వు మార్చుకోవడం, ఆ పాత స్వభావాన్ని, రోత స్వభావాన్ని, ఆ బ్రతుకుని విడిచిపెట్టడం. చూడండి, ఆ సంవత్సరం ఆఖరికి రాగానే మళ్ళీ మనం కూడా రెజల్యూషన్ చేసుకుంటాం. లేకపోతే ఒకరి మీద ఒకరు ఒట్లు వేసుకొని ఇక నేను తాగను చేయను అని చెప్పి రకరకాలుగా మాట్లాడతాం. కానీ మనం మరలా ఏం చేస్తాం? అదే పాపపు కొంట, అదే ఆ ఊబిలోనే పడిపోవటం, ఆ వ్యసనాలతోటి కూరుకుపోవటం, నీ భర్తని, నీ భార్యను గౌరవించకపోవటం, నీలో బుద్ధి మారట్లా, నీ ఆలోచనలు మారట్లా, రూపాంతరం ఎక్కడుంది? నువ్వు నమ్ముకొని ఉన్నావు కానీ నీ జీవితం మారలా, నీ బ్రతుకు మారలా, నీ ఆలోచనలు మారలా. అంతకాడికి నువ్వు రక్షింపబడి ఏం ఉపయోగం? నీ జీవితం మారకపోతే రక్షింపబడి ఏం ఉపయోగం? దేవుని నామాన్ని